అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమసాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో విశ్వామిత్రుల వారు రాముడికి గురుస్థానంలో ఉండి అన్ని విషయాలు ఎలా చెప్తున్నారు అనేటువంటి కథాగమనాన్ని, అందులో ఉన్న అంతర్భాగాల్ని మనం వినటం జరుగుతున్నటువంటిది. షోడానది దగ్గరికి వచ్చిన తర్వాత రాముడు, మహానుభావ, ఈ ప్రదేశం ఎవరిది, ఇంత మనోహరంగా ఉన్నది అని చెప్పేసి అడిగేటప్పటికల్లా విశ్వామిత్రుల వారు పరివేష్టించి కింద కూర్చుని ఆయనతో పాటు మిగిలిండి ఋషులని, మునులని, రామలక్ష్మణుని పక్కన కూర్చోబెట్టుకొని కుశుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ మహానుభావుడికి 4 కొడుకులు ఉన్నారు. కుశాంబుడు, కుశనాథుడు, అదూరజనుడు, వసువు అనేటువంటి 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల్ని పిలిచి తన తాలూకు రాజ్యాన్ని వాళ్ళకి సమానంగా పంచిపెట్టడం జరిగింది. కుశాంబుడికి కౌశాంబిని అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. కుశనాథుడు మహోదయ అనేటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. అదూర్తరజనుడు అనేటువంటి అతను ధర్మారణ్యాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. వసువు అనేటువంటి అతను గిరివజ్రము అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ యొక్క రెండవ కుమారుడైన కుశనాథుడు రాజఋషి. ఈ రాజఋషి ఇతను ఒక గంధర్వ అప్సరస కన్యని వివాహం చేసుకోవడం జరిగింది. ఘృతాభి అనేటువంటి ఆమెని ఈయన వివాహం చేసుకుని భారీగా ఉన్నాడు. ఈ యొక్క ఘృతనాభి అనేటువంటి ఆవిడికి 9 కుమార్తెలు కలగటం జరిగింది. ఈ కుశనాథుడు అనేటువంటి అతడు రాజఋషిగా ఉండి, అంటే ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఋషులు అయిపోయినంత మాత్రం చేతన భార్యా పిల్లలను వదిలేసేటువంటి పరిస్థితిలో లేరు. వివాహ వ్యవస్థని కాదనేటువంటి పరిస్థితిలో కూడా లేరు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాటి సమాజము ఈ యొక్క వివాహం తర్వాత కూడా వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండేవారు. వాళ్ళకి కలగవలసిన సంతతి మామూలుగాను కలుగుతూ ఉండేటువంటిది. అలాగే ఈ కుశనాథుడికి 9 కుమార్తెలు కలగటం జరిగింది. ఈ యొక్క ఘృతాభి అనేటువంటి అప్సరస అందు ఈ యొక్క 9 కుమార్తెలు కూడా ఒకనాడు సరదాగా అలాగా ఆ యొక్క వ్యాహాళికి అన్నట్టుగా బయలుదేరినప్పుడు అక్కడ వాయుదేవుడు చూడడం తటస్థించింది. ఈ 100 మంది కన్యల్ని చూసి మోహించి, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఈ 100 మంది కన్యలతో చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి ఆ కన్యలు, వాయుదేవ, నీ శక్తి మాకు తెలియనిది కాదు, కనుకన మేము మా తండ్రి చాటు పిల్లలం కాబట్టి మా తండ్రి ఎవరినైతే మాకు భర్తగా నాథుడిగా చేస్తారో అతన్నే మేము వివాహం చేసుకుంటాం తప్పితే
మా అంతరం మేము మాత్రం చేసుకోము అని చెప్పేటప్పటికల్లా వాయుదేవుడికి కోపం వచ్చింది. ఆ శక్తి మీకు తెలియదు, నేను తలుచుకుంటే ముల్లోకాల్లో కూడా మిమ్మల్ని చాలా మహిమగా ఉంచగలిగేటువంటి వాడిని, నా మాట కాదంటున్నారంటే అక్కడికి ఒక కుశనాథుడి తాలూకు పిల్లలు చెప్పడం జరిగింది. మా తండ్రి తలుచుకుంటే నిన్ను ఇంద్రుణ్ణి కూడా పదవి విచ్యుతులను చేయగలరు, మేమైనా శపించగలము, కానీ మిమ్మల్ని శపించడం మూలంగా మా తపస్సు ఖర్చు అయిపోతుంది కాబట్టి మేము మిమ్మల్ని శపించట్లేదు అనేటప్పటికల్లా అవమానాలలాగా భావించినటువంటి వాయుదేవుడు వాళ్ళ తాలూకు శరీరములలోకి ప్రవేశించి అంగాంగములని కూడా కుంచింపచేసి వాళ్ళని కుబ్జలు చేయటం జరిగింది. దాంతో వాళ్ళు కుశనాథుడి దగ్గరికి వచ్చి తండ్రికి జరిగిన విషయం అంతా చెప్పేటప్పటికల్లా కుశనాథుడు నిజంగా మీ యొక్క శాంతానికి మెచ్చుకోవాల్సిన విషయము, శాంతంతోనే మొత్తం ప్రపంచమంతా కూడా నడుస్తుంది కాబట్టి ఈ శాంతియుతంగా ఉండటం మూలంగా చాలా మంచి పని చేశారు అని చెప్పేసి తన పుత్రికల్ని ఆయన అభినందించి ఈ యొక్క కుశనాథుడు తన తాలూకు మంత్రులందరినీ రావించి తన 9 కుమార్తెలకి కూడా తగినటువంటి వరుణ్ణి చూడవలసినది అని చెప్పేసి కోరటం జరిగింది. అటువంటి సమయంలో చూడి ఋషి అనేటువంటి ఒక ఋషి సోమద అనేటువంటి ఒక గంధర్వ స్త్రీతో ఈయన ఉండటం జరుగుతున్నటువంటి సమయంలో, ఆవిడ సపర్యలు చేస్తున్నటువంటి సమయంలో ఈవిడ ఒకనాడు ఈ సోమద ఈ యొక్క చూడి అనేటువంటి ఋషిని అడగటం జరిగింది. స్వామి, నాకు బ్రహ్మ సమానుడైనటువంటి నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వవలసినది అని చెప్పేసి ఈ యొక్క చూడీని అడగటం జరిగింది. దానికి బ్రహ్మదత్తుడను మానసపుత్రుని ప్రసాదించాడు. బ్రహ్మదత్తుడు సమస్త సంపదలతో కాంపిల్య నగరంలో నివసించుచుండెను. ఈ యొక్క కాంపిల్య అనేటువంటి నగరంలో ఈ యొక్క బ్రహ్మదత్తుడు నివసిస్తున్న సమయంలో ఈ మంత్రులు వెళ్ళి చూడితో మాట్లాడి ఈ యొక్క బ్రహ్మదత్తుని తీసుకురావటం జరిగింది. ఈ బ్రహ్మదత్తునికి తన 9 కుమార్తెలను ఇచ్చి ఈ కుశనాథుడు వివాహం చేయటం జరిగింది. ఈ వివాహం చేసేటప్పటికల్లా ఆ కుమార్తెలలో దాగి ఉన్నటువంటి ఆ వాయుదేవుడు బయటకు వచ్చేసేసి వాళ్ళు నిజస్వరూపాలతో అందంగా తయారవటం జరిగింది. వాళ్ళ కుబ్జత్వం అంతా పోయి కుంచుకుపోయినటువంటి ఆ కన్యలందరూ కూడా ఇప్పుడు నిఠారుగా అన్నట్టుగా ఉండటం జరిగింది. ఈ పరిస్థితిని చూసినటువంటి ఈ యొక్క కుశనాథుడు చాలా ఆనందించి తమ పిల్లల్ని అల్లుడిని కూడా సాదరంగా సాగనంపి అత్తవారింటికి వాళ్ళందరినీ కూడా కావలసిన వస్తు సంభారాలన్నీ ఇంటిని కూడా ఇచ్చి పంపించడం జరిగింది. ఈ సోమద అనేటువంటి ఈమె తన తాలూకు 9 కోడళ్ళను చూసి ఆమె చాలా ఆనందించి ఆమె ఎంతో ఆనందభరితురాలైంది. ఈ 9 కూతుళ్ళకి వివాహం జరిగిన తర్వాత ఈ యొక్క కుశనాథుడు అనేటువంటి అతనికి పుత్ర సంతతి లేకపోవటంతో మళ్ళీ పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞాన్ని చేయటం జరిగింది. ఆ రోజుల్లో సర్వసాధారణమైన విషయం ఏంటంటే పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞాన్ని చేస్తే పిల్లలు పుడతారు అనేటువంటి ఒక నమ్మకంతో ఈ కుశనాథుడు పుత్రులు లేనటువంటి కోరికతో ఈయన పుత్రకామేష్టి అనేటువంటి ఆ ఒక యజ్ఞాన్ని చేయటంతో కుశుడు అనేటువంటి వీళ్ళ తండ్రి గారే మళ్ళీ కనిపించి ఈ యొక్క కుశనాథుడికి సంతతిని ప్రసాదించడం జరిగింది. ఆ ప్రసాదించినటువంటి సంతతి
లో గాది అనేటువంటి అతను మహానుభావుడు. ఆ గాది అనేటువంటి పుత్రుడిని నేనే కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు అని విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. ఈ యొక్క గాది మూలంగా శాశ్వతమైనటువంటి కీర్తి నీకు లభిస్తుంది అని ఈ యొక్క కుశుడు చెప్పటం జరిగింది. ఆ యొక్క గాది యొక్క సుతుడుగా నీకు మంచి కీర్తి తెచ్చి పెడతాడు అని ఆశీర్వదించి కుశుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోవటం జరిగింది. ఈ యొక్క కొంతకాలానికి ఈ కుశనాథుడికి ఈ గాధి అనేటువంటి నామధేయం కలిగినటువంటి పుత్రుడు కలగటం జరిగింది. అప్పుడు చెప్తున్నాడు అనమాట విశ్వామిత్రుడు, రామ, ఆ గాదియే నా తండ్రి. నేను కుశవంశమున జన్మించినందున నాకు కౌశికుడు అనే పేరు వచ్చినది. నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండినది. ఆమె రుచికిని భార్య. నా సోదరి తన భర్తను సేవించి శరీరముతో స్వర్గమునకు వెళ్ళినది అని విశ్వామిత్రుల వారు తన పూర్వ వృత్తాంతాన్ని అంతటినీ కూడా రాముడికి చెప్పడం జరుగుతున్నటువంటి సమయము. నా సోదరి లోకహితము కొరకు హిమప్రాంతమున చేరి కౌశికీ నదిగా ప్రవహించుచున్నది. నేనామెకు చేరువుగా ఉండదలిచి కౌశికీ తీరమున నివాసం ఏర్పరచుకుంటుని యాగము చేయుటకై ఇక్కడికి వచ్చి తిని. రామ, నీ పరాక్ర సహాయముచే నాకు యజ్ఞసిద్ధి లభించినది. ఇది నా కథ. ఈ కథలో అర్ధరాత్రి, అంటే ఈ కథ చెప్పేటప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. దీంతో చంద్రోదయం కూడా ఆగుచున్నది. ఇంకా మీరందరూ కూడా శుభ్రంగా మీరు నిద్రపోయిన తర్వాత రేపు మళ్ళీ మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దాము అని విశ్వామిత్రుల వారు ఇది చెప్పటం జరిగింది. ఇటువంటి అమూల్యమైనటువంటి కథని కొందరు భ్రష్టు పట్టించేసి కృష్ణావతారానికి వచ్చేటప్పటికల్లా కృష్ణావతారి పరసమాప్తి యందు విశ్వామిత్రుల వారు దూర్వాస మహాముని అని ఎక్కడో రాయటం జరిగింది అని నాకు ఈ మధ్యన ఒక అతను చెప్పటం జరిగింది. దాన్ని నన్నయ్య భట్టారకుల వారు, తిక్కన్నవారు, ఎర్రాప్రగడ వారు రాసినటువంటి మహాభారతము తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాల్లో చూస్తే కృష్ణ పరమాత్మని చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ యొక్క గాది అనేటువంటి ఈయన ఉన్నారు, నారదుడు ఉన్నారు, అలాగే కణ్వ మహర్షి మాత్రమే ఉన్నారు. ఇంత తప్పితే మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ ముగ్గురు ఋషులు వెళ్ళినప్పుడు సాంబుడికి ఆడవేషం వేసి ఇతనికి ఎవరు పుడతారు అని వీళ్ళు అడిగేటప్పటికీ ఈ సాంబుడి కడుపున ముసలం పుట్టి యాదవ కులమంతా కూడా నాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని తిక్కనామాచల వారు 16వ పర్వంలో రాయటం జరిగింది. 16వ పర్వము 7వ శ్లోకము కందపద్యంలో రాస్తూ ఆయన దీని గురించి చెప్పుకురావటం జరిగింది. కనుక అపభ్రంశమైనటువంటి కథల్ని ప్రచారంలోకి తీసుకొస్తే వీటి పర్యవసానం ఎలా వస్తుందంటే నిజమైనటువంటి కథ మరుగున పడిపోయి ఆ కథాగమనాన్ని గురించినటువంటిది బ్రహ్మ విద్యావేత్తలైనటువంటి వాళ్ళు తల్లడపడి దాన్ని నిజమైనటువంటి కథని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలంటే చాలా కష్టపడవలసిన విషయము. ఇది ఎవరో ధూర్తులైనటువంటి వారు కృష్ణ పరమాత్మ నిర్యాణం ముందర ఈ కణ్వ మహర్షి, నారదుడు,
తర్వాత గాది అనేటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ సందర్శనార్థము ద్వారకకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి తిక్కనామాచ్యుల వారంటే నన్ను ఎవరైతే భారతాన్ని రాసినటువంటి వ్యాస భగవానుడు ఉన్నాడో వ్యాస విరచితాన్ని తెలుగులోకి మారుస్తూ ఆయన ఇలా రాయటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ కథని ఎవరో అపభ్రంశం చేసి భ్రష్టి పట్టించేయటంతో దీన్ని నాకు ఒక అతను అడగటం జరిగింది. ఆ టైంలో ముక్కోపులైనటువంటి దూర్వాసుడు, విశ్వామిత్రుల వారు అందరూ వెళ్ళారు అని చెప్పేసని ఇలాగ నేను చదివాను స్వామి అని చెప్పేశాను. ఆ చదివినది వాస్తవమేను, ఎవరో రాసినటువంటిది. దాన్ని అతను నాకు పంపించడం జరిగింది, దాన్ని నేను చూడటం కూడా జరిగింది. చదివిన తర్వాత దాని నిజ నిర్ధారణగా దాని గురించి చెప్పటం జరిగింది. కనుక మీ ఎవరికైనా సందేహం ఉంటే 16వ పర్వము 7వ శ్లోకం కందపద్యంతో ఉంటుంది. అందులో మీరు చూసినట్టయితే తిక్కన సోమయాజుల వారు రాసినటువంటి భారతంలో అక్కడికి వచ్చిన వాళ్ళు కర్మ మహర్షి, తర్వాత నారద మహర్షి, గాధి అనేటువంటి వాళ్ళు మాత్రం వచ్చారు. కానీ మిగిలిన ఏ ఋషులు పుంగవులు కూడా ఆ ఒక కృష్ణ పరమాత్మని దర్శించడానికి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. ఎందుకంటే ఈనాడు మహాత్యాలు మహిమలు అని చెప్పేసని ఎక్కడికి పడితే అక్కడికి పరిగెట్టేటువంటి మనలాంటి వాళ్ళము పూర్వము రాముడి దగ్గరికి ఏ ఋషులు కూడా వచ్చి అయోధ్యలో కాపురం పెట్టలేదు. అలాగే కృష్ణ పరమాత్మ మధురలో ఉన్న, అలాగే ద్వారకలో ఉన్నా కూడా ఏ ఋషి పుంగవులు వచ్చేసి ద్వారకా నగరంలో వాళ్ళు నివసిస్తూ కృష్ణ పరమాత్మను చూస్తూ ఉండలేదు. దర్శనం చేసి వెళ్ళిపోయేవారు తప్పితే ఏనాడు కూడా సాన్నిహిత్యంగా కృష్ణ పరమాత్మతో వాళ్ళు మెసలలేదు, మెలగలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. ఇటువంటి అవకతవకలు కలిగినటువంటివి ఈ యొక్క పుక్కుట పురాణాల్లాగా రాసుకుని అసలైనటువంటి వస్తు పరిజ్ఞానాన్ని మర్చిపోయి ఇది ఎందుకు ఇక్కడ ఇంత విపులంగా చెప్పాల్సి వస్తుందంటే ఇది వాల్మీకి విరచితమైనటువంటి రామాయణంలో నుంచి తీసుకు చెప్తున్నటువంటి కథాగమనము. ఇక్కడ ఈయన ఎటువంటి మహత్తరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా రాముడికి చెప్తున్నాడంటే రాముణ్ణి తన తాలూకు విద్యార్థిగా తీసుకుని, శిష్యుడిగా తీసుకుని రాముడికి విద్యని నేర్పుతున్నటువంటి వాడు విశ్వామిత్రుడు. అంత తప్పితే రాముణ్ణి దైవాంశ సంభూతుడి కింద లెక్కేసుకుని అతనికి అడుగులు మడుగులు ఎత్తుకుంటూ రామా నీవే చాలా గొప్పవాడు, ఆ వైకుంఠపురంలోంచి దిగేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేటువంటి ఇటువంటివి ఏవీ కూడా విశ్వామిత్రుడు ఎక్కడా కూడా ప్రవర్తించలేదు. ఆ షోడా నది ఒడ్డున తను పడుకుంటూ రాముణ్ణి లక్ష్మణ్ణి కూడా పడుకోమని చెప్పి కథాగమనాన్ని చెబుతూ ఈ ఒక పాఠం చెప్తూ మళ్ళీ తెల్లవారిన తర్వాత కౌసల్య సుప్రజారామ అనేటువంటి సంకీర్తనతో విశ్వామిత్రుల వారు రాముణ్ణి లేపడం జరిగింది తప్పితే ఆయన గురించి పట్టుపానుపులు లేకపోతే పట్టు వస్త్రాలు తెప్పించి మాత్రము ఎక్కడా రాముణ్ణి తనతో పాటుగా రాజకుమారుడిగా తీసుకెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. వాల్మీకి మహర్షి రాముడి గురించి రాసేటప్పుడు రాముణ్ణి మామూలు సర్వసాధారణమైనటువంటి మానవ మాతృడిగా తీసుకుని చెప్తున్నారు తప్పితే రాముణ్ణి దైవాంశ సంభూతుడిగా తీసుకుని ఎక్కడా చెప్పట్లేదు. రాముణ్ణి తన విద్యార్థిగా తీసుకుని, తన శిష్యుడిగా తీసుకుని బల అతిబల అనేటువంటి విద్యల్ని నేర్పటం జరిగిన తర్వాత తాటక సంహారం తర్వాత రామునికి మిగిలినటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా విశ్వామిత్రుడు ఇవ్వటం జరిగింది. ఆ అస్త్రశస్త్రాలన్నీ కూడా రాముని దగ్గరికి వచ్చి తల వంచి ప్రభు మీ ఆజ్ఞ చొప్పున మేము ప్రవర్తిస్తామంటే అవసరమైనప్పుడు పిలుస్తాను, అంతవరకు అవసరం లేదని చెప్పి మళ్ళీ విశ్వామిత్రుడిని ఈ యొక్క రాముడు నాకు ఉపసంహరణ కూడా నేర్పండి అని చెప్పేసి అని అడగటం జరిగింది. కనుక ఇటువంటివి ఏవీ తెలియకుండా అపభ్రష్టంగా అన్నట్టుగా
వాళ్ళ నోటికొచ్చినట్టుగా చెప్తే రామాయణం అనేటువంటిది ఆ యొక్క వాల్మీకి మహర్షి ఆత్మ ఘోషిస్తుంది, ఏడుస్తుంది. ఆయన ఎంత బాధపడతారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది చెప్పేటువంటి వాళ్ళు కానీ వినేటువంటి శ్రోతలు కానీ రామాయణాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు వాల్మీకి మహర్షి ఎలా వ్రాసారో దాన్ని తీసుకుని చెప్పాలి తప్పితే మనకి తోచినట్లుగా మనం ఆ యొక్క వాల్మీకి రామాయణాన్ని మనం చెప్పటానికి అధికారం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరందరూ ఈ ఆశ్రిత నిలయం తాలూకు శిష్య పరంపరలైనటువంటి మీరందరూ కూడా గ్రహిస్తారనుకుంటే ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో రేపు తిరిగి మళ్ళీ ఈ యొక్క కథాగమనాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాము. అంతవరకు స్వామి అనుగ్రహంతో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.